అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియదేవులారా, ఈ మాట కీర్తనల గ్రంథము 121 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు ప్రారంభ వచనంలో అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే సహాయం కలుగును అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మన రాకపోకల్లో కూడా కాపాడతానంటున్నారు. ప్రతి విషయంలో కూడా ఆయన కాపుదల. ఈ రోజులోనికి మనం ప్రవేశించామంటే దేవుని కాపుదలే కదండి. ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడు. ఎన్నో ప్రయాణాలలో చాలామంది ట్రైన్స్లో జర్నీ చేస్తూ ఉంటారు, ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు ఆఫీసులకు వెళ్ళి వస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు, కాలేజీలకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఏ చోట నుంచి ఏ చోటకి వెళ్ళినా దేవుని యొక్క కాపుదల దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నిన్ను కాపాడుతానని చెప్పిన రీతిగానే అన్ని విషయాల్లో కూడా దేవుడు తన కాపుదల మనకు అనుగ్రహిస్తున్నారు. యెహోవా వలన నాకు సహాయము కలుగును అంటున్నాడు. దేవుడే మనకి సహాయం. ఎక్కడికైనా మనం బయటికి వెళ్తున్నామంటే దేవుడు సహాయంగా వస్తారు మనకి. ఆయన కాపుదల మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. కనుక ఏ విషయాల్లో నాకు తోడు లేదు, నాకు సహాయం లేదు అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు నిన్ను కాపాడుటకు నీకు తోడై ఉన్నారని తెలుసుకో. దేవుడే మనకి కాపుదల. దేవుడు మీ అందరినీ కాపాడి ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, ఆధ్యాత్మికంగా బాగుగా ఎదగాలి. నిజమే తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిగా అనేక విషయాల్లో మమ్మల్ని కాపాడి ఉన్నారు. మీకే వందనములు. ఈరోజంతా నీ బిడ్డలకు మీ కాపుదల దయచేసి నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.